చేయబోతున్నాను అబౌట్ స్విమ్మింగ్ సూట్. మీరు ఎప్పుడు ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఎట్లా వాడాలో చెప్తాను, ఎట్లా వాడకూడదో చెప్తాను. ఇప్పుడు మీరు కదా స్విమ్మింగ్ లైక్ డెకాథ్లాన్లోనే నేను ఈ స్విమ్మింగ్ సూట్, గాగల్స్, క్యాప్ తీసుకెళ్ళేది కొన్నాను. కానీ నేను స్విమ్మింగ్ నీళ్ళలో దిగే ముందు పూల్లో షవర్ తీసుకుని దిగాలి. మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ షవర్ తీసుకోవాలి. మనం షవర్గా తీసుకోకపోతే వాటర్లో చాలా క్లోరిన్ వేస్తారు కదా, ఆ క్లోరిన్ అంతా మన సూట్ మీద వచ్చేస్తుంది. తర్వాత ఇంటికి వచ్చాక మనం ఒక నీట్ వాటర్లో 1 minute డిప్ చేసి తీసేసి ఎక్కువ డైరెక్ట్ ఉన్న సన్ దగ్గర వేయకూడదు. సన్ అయిన చోట నీట్గా కొంచెం షాడో ఉన్న చోట వేయాలి. నేను ఆ మిస్టేక్ తెలియక ఫస్ట్ లో చేసినందుకు నా స్విమ్మింగ్ సూట్ అంతా సాగి అయిపోయి, కాళ్ళ దగ్గర అంతా సాగి అయిపోయి, నీళ్ళలో దిగాక మంకీ లాగా ఫుల్ ఇదంతా సాగి అయిపోయింది. దీనికైతే నో ప్రాబ్లం ఈ క్యాప్ తో. కానీ మీరు అనుకుంటారు ఇది చాలా మంచి గాగల్స్ అని, కానీ మరి సీలో డైవ్ చేసేటప్పుడే వాడాలి. ఈ డెకాథ్లాన్ తీసుకునేది స్పూన్లో వారికి అస్సలు వారికి అవ్వదు. ప్రతి ఒక్క నిమిషం ఆగి క్లీన్ చేసుకోవాలి వస్తుంది. ఇక్కడంతా ఫుల్ ఫాగ్ వచ్చేస్తుంది నీళ్ళలో, కాబట్టి మనం స్విమ్ చేసేటప్పుడు ఆగలేము. అలా చేయడం చాలా కష్టం అవుతుంది. ఒక స్మాల్ అడ్వైస్ ఇస్తాం మీకు. మీరు ఏ హెయిర్ అయినా, హెడ్ బాత్ హెయిర్ అయినా కానీ, ఆయిలీ హెయిర్ అయినా కానీ, హెడ్ బాత్ హెయిర్ అయినా కుప్పన కట్టుకోండి, ప్లేట్స్ అన్నా వేసుకోండి, లేకపోతే పొనిటైల్ అయినా వేసుకోండి, బాగా పైకి వేసుకొని క్యాప్ వేసుకోండి. ఆయిలీ హెయిర్ అయినా అంతే, కుప్పన్న పొనిటైల్ అయినా ప్లేట్స్ అయినా బాగా వేసుకోండి. మీరు హెడ్ బాత్ హెయిర్ అని మీరు లీవ్ చేసుకొని క్యాప్ వేసుకోవడం అస్సలు చేయొద్దండి. ఆ క్లోరిన్ వాటర్ అంతా నా తలలో వచ్చి నాకు తెలియక నాకు అంతా డాండ్రఫ్ వచ్చేసి ఫుల్ బ్యాడ్ అయిపోయింది నాకు ఆ క్లోరిన్ వల్ల. కాబట్టి మీరు ఎప్పుడు కన్నా హెడ్ బాత్ హెయిర్ అయితే అస్సలు లీవ్ చేసుకోవద్దండి, ట్రై చేసుకోండి. నా న్యూ స్విమ్ సూట్ డెకాథ్లాన్లో ఇదే కొన్నా, మళ్ళీ వేరే టైప్. ఇది షార్ట్ ఉండేదే తీసుకోండి. ఇది 1500 రూపీస్. ఈ గాగల్స్ అయితే 1000 రూపీస్, ఇది వచ్చి 500 రూపీస్. కంపేరింగ్ టు దీస్ టూ ఇది బెటర్ అనిపిస్తుంది ప్రైస్ వల్ల. కానీ ఇది మీరు ఓన్లీ సీజన్లో యూస్ చేయండి. అసలు పూలో యూస్ చేసే చాలా కష్టం అవుతుంది, ముందులో చెప్పాను కదా. అట్లాగే ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది, లైఫ్ టైం వస్తుంది. ప్రీ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో కంపేరింగ్ చేస్తే ఇప్పుడు నేను వాడేది వచ్చి నాకు బెటర్ ఇది. మీకు కదా ఇది కంఫర్ట్ అయితే మీరు వాడుకోవచ్చు, నేనేం నో అని చెప్పను, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు. తర్వాత ఈ స్విమ్మింగ్ సూట్ షార్ట్ ఉంది కాబట్టి స్విమ్ చేసేకి ఈజీగా ఉంటుంది, బ్యాక్ చేసేకి ఈజీగా ఉంటుంది, డైవ్ చేసేకి ఈజీగా ఉంటుంది. కానీ నేను అనుభవించాను అది. నా ఓల్డ్ స్విమ్మింగ్ సూట్ సాగి అయిపోయింది, చేయలేకపోయాను స్విమ్. బాగా కాలు పైకి వచ్చేయడం, దుంకునప్పుడు స్విమ్ చేసేటప్పుడు కంఫర్ట్ లేదు, వెనకాల చేసేటప్పుడు కంఫర్ట్ లేదు, డైవ్ చేసేటప్పుడు అస్సలు కంఫర్ట్ లేదు. అలా నాకు చాలా అయింది దాంతో. ప్లీజ్ మీరు ఇది వాడచ్చు, ఇదన్నా వాడచ్చు. ఈ గాగల్స్ స్మాల్ చిన్నపిల్లలకి లైక్ ఎల్డర్స్ కి లార్జ్ చేసుకోవచ్చు, అట్లాగే మీడియం చేసుకోవచ్చు. కాబట్టి కంపేరింగ్ టు నా ఓల్డ్ గాగల్స్ ఈ గాగల్స్ అయితే ఇది కంఫర్ట్ ఉంది. ఇదంతా 500 రూపీస్ ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. ఈ సూట్ అయితే 1500 రూపీస్ ఉంది ఈ సూట్. కానీ కంపేరింగ్ టు ఈ సూట్ ఆ సూట్ అయితే అదే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. నేను యూస్ చేసే విడం వల్ల అది పోయింది తప్ప అదైతే మంచి అయితే, కానీ స్విమ్ చేసేకి డిస్కంఫర్ట్ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తుకులేదు, అది 2000 పైనే ఉంటుంది. So I hope this small information might help you, but not my problem. If you like to use the big goggles, you can use it. The small goggles, I'm just going to say a small opinion that this is so good. Thank you everybody.